యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మరి భారతదేశం మీదకి భయంకర భూకంపం వస్తుందని ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నాం. అది ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాలు బట్టి అంటున్నారు. సైంటిస్టులు కూడా అంటున్నారు భూకంపం పొంచి ఉందని. అయితే ఆ భూకంపం ఎప్పుడు వస్తుందో, మరి ఏ తారీఖు వస్తుందో, ఏ నెల వస్తుందో, ఏ సంవత్సరం వస్తుందో ఎవరికి తెలియదు. భూకంపం అనేది ఎప్పుడు కూడా ముందుగా చెప్పి ఎంత మాత్రం రావు. కాబట్టి గమనించండి, భూకంపం అయితే వస్తుంది సైంటిస్టులు అయితే చెప్పినారు. డేటు మరి ఎప్పుడు కూడా చెప్పలేదు. రావటం అయితే ఖచ్చితం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సైంటిస్టులు చెప్పారంటే అది వాస్తవంగా జరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఈ భూకంపాలు వాటి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుడు తప్పించి కాపాడు భద్రపరుస్తారు. మీరు బయటికి వెళ్ళే ముందు, ప్రయాణం చేసే ముందు, ఏదైనా ఒక ఫ్లాట్స్లోకి మీకు పైకి ఎక్కే ముందు, ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫ్లాట్స్లో కానీ ఏదైనా ఆఫీసులో కానీ ఉండే అంతస్తుల బిల్డింగ్ కానీ ఎక్కే ముందు ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్ళండి. ప్రార్థన చేసుకుంటే దేవుని కాపుదల ఉంటుంది. అదొకటే కాదు, కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళటం చిత్తం కాని పక్షంలో కీడిపోవచ్చు ఉంటే కనుక దేవుడు ముందుగానే మనల్ని ఆప్ చేస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకుని ముందుకు సాగండి. ఆయన చిత్తంలో ముందుకు సాగండి, మీకు క్షేమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. మరి ఆయన రాకడ ఎప్పుడు వచ్చినప్పుడు మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు. అంటే యేసు దగ్గరికి మీరు చేరుకుంటారు. రాకడ వస్తే కనుక మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి యేసు రక్తం మీ పాపలు కడుక్కుంటే యేసుక్రీస్తు అంగీకరిస్తే. కాబట్టి ఆ విధంగా చేయండి. మరి నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టమవుతుంది. మరి పాపలందరూ కూడా నరకం సిద్ధంగా ఉంది. మరి పాపం చేసిన వారికి పాప క్షమాపణ లేకపోతే కనుక నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ మాటలైతే వాస్తవం అవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ఆమె.